ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. ఈ మధ్య బాగా ఫ్యాడ్ అయిపోయిన రెండు విషయాలు, ఒకటి కార్బోహైడ్రేట్ తీసి అవతల పడేయాలి, ఉత్త ప్రోటీన్ డైట్ తినాలి. రెండు చాలా నేను స్వయంగా వాడి కూడా పనిచేసింది గట్ హెల్త్ ప్రోబయోటిక్స్. గట్ హెల్త్ డిక్టేట్స్ ఎవ్రీథింగ్, సెకండ్ బ్రెయిన్ ఆఫ్ ద బాడీ అంటున్నారు. సో దీనికి సంబంధించి వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ అండి యాజ్ అ ఫిజిషియన్? అంటే మీరు అన్నది వాస్తవమే, నో డౌట్. అందరూ మిస్ అయ్యే లాజిక్ ఏంటంటే గట్ ఈజ్ సెకండ్ బ్రెయిన్. సో మన బ్రెయిన్లో ప్రాబ్లం ఉంది అంటే గట్లో కూడా ప్రాబ్లం ఉంటుంది. సో గట్లో ప్రాబ్లమ్ని ట్రీట్ చేసేది యూ యాడ్ సమ్ గుడ్ ప్రోబయోటిక్స్, ఇట్ ఇస్ ట్రీటింగ్. నేనేమంటానంటే పైన ప్రాబ్లం ఉంది కాబట్టి కింద ప్రాబ్లం ఉంది. పైన ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకుంటే కింద ప్రాబ్లం ఉండదు, మళ్ళీ ప్రోబయోటిక్ అవసరం. పైన ప్రాబ్లం ఎలా సాల్వ్ చేస్తారు? ఆలోచన. ఎవ్రీథింగ్ బాయిల్స్ డౌన్ టు స్ట్రెస్, ఎవ్రీథింగ్ బాయిల్స్ డౌన్ టు యువర్ మెస్డ్ అప్ లైఫ్ స్టైల్, everything boils down to your hunger to achieve more in shortest period, everything boils down to overscheduling. దీన్ని ఏమంటారు? ఇదంతా అంటే ఇది ఈ మూలాల్లోకి వెళ్ళాలి చాలా. అసలు మీరు యంగ్స్టర్ అయ్యింది కూడా డాక్టర్ జగదీష్ చాలా మంచి పాయింట్. అంటే లాస్ట్ 7-8 years నుంచి ఐ సీ అప్రిహెన్షన్ ఇన్ యంగ్ క్రౌడ్. 60 years 70 years పెద్దవాళ్ళు ఎంత అచీవ్ చేశారో 30 years కల్లా నేను అచీవ్ చేయాలి అనే ధోరణి ఉంది చూసారా. 30 yearsలో వాళ్ళు ఫైనాన్షియల్ ఆర్ సోషల్ పొజిషన్ అచీవ్ చేస్తున్నారేమో కానీ 70 yearsలో వాళ్ళు ఎన్ని రోగాలు అచీవ్ చేశారో వీళ్ళు 30 yearsలో అంతే అచీవ్ చేస్తున్నారు రోగాలు కూడా. సో ఐ థింక్ ద యంగర్ జనరేషన్ హ్యావ్ టు కామ్ డౌన్ అండ్ డూ దేర్ వర్క్, అది రాదర్ దెన్ చేజ్ అండ్ స్పాయిల్. యు ఆర్ అచీవింగ్ ఎవ్రీథింగ్ అట్ ద కాస్ట్ ఆఫ్ యువర్ హెల్త్. పరిగెట్టి పాలు తాగడం కంటే నిలబడి నీళ్ళు తాగడం బెటర్. ఎగ్జాక్ట్లీ, సింపుల్. మీరు అదృష్టం కలిసి వచ్చి మీరు స్థిరంగా ఉంటే నిలబడి పాలు కూడా తాగొచ్చు, రైట్? అంటే యూ కెన్ హ్యావ్ దట్ సక్సెస్ బట్ ఇన్ అ వెరీ స్టడీ అండ్ హాలిస్టిక్ మేనర్. ఎగ్జాక్ట్లీ, బికాస్ ఇది మీరు అన్నట్టు ఇట్ ఇస్ నాట్ సక్సెస్, ఫెయిలియర్ యాక్చువల్లీ. అంటే ఇది సక్సెస్ ఫెయిల్యూర్ అనేది ఇంకొక 10 ఏళ్ల తర్వాత తెలుస్తుంది. ఆల్రెడీ తెలుస్తుంది. ఎవ్రీవన్ హావ్ కొలాప్స్డ్ అట్ 40-45, దెన్ వాట్ హావ్ యు అచీవ్డ్? కరెక్ట్, పర్ఫెక్ట్గా చెప్పారు డాక్టర్ జగదీష్ గారు. సెకండ్ చాలా కీలకమైన పాయింట్, ఫ్యాట్ డయట్స్ బాగా వచ్చేసి కార్బోహైడ్రేట్ తీసేసేయండి, ఎనీథింగ్ వైట్ డోంట్ ఈట్ ఇవన్నీ అంటున్నారు. మీరు ఎంతవరకు దీన్ని రికమెండ్ చేస్తారు? పార్షియల్లీ, సీ డైట్ ఆల్వేస్ ఎక్స్ట్రాపులేట్ ఇంటూ దట్ సినారియో విత్ దట్ పర్టికులర్ పర్సన్. ఇట్ ఈస్ ఆల్వేస్ కస్టమైజేషన్. సడన్లీ జీడిపప్పులు అందరూ తినేస్తే ఆరోగ్యంగా అంటే అది అప్పుడు మనం డిస్కస్ చేసాం కదా, ఇమ్యూనిటీ అనేది అది ఏ సూపర్ మార్కెట్లో ప్యాక్డ్ థింగ్ కాదు, మన బాడీలో తయారవుతుంది. బాడీలో సమపాళంలో అన్నీ ఇవ్వాలి. కార్బోహైడ్రేట్ కంటెంట్ హ్యాస్ టు బి 35-40%, ఫ్యాట్ హ్యాస్ టు బి 15-20%, ప్రోటీన్ హ్యాస్ టు బి 20-30%. దిస్ ఈజ్ కాల్డ్ రికమెండెడ్ డైటరీ అలవెన్స్ ఇన్ ఏ నార్మల్ డైట్. మనం ఇది మానేసి ఎవరు అంటే ఈ డైట్ సజెషన్స్ ఇచ్చేవాళ్ళు కూడా అండి, హౌ మెనీ పీపుల్ ఆర్ క్వాలిఫైడ్. సెకండ్ థింగ్ ఈజ్ 15 రోజులు 3 నెలల్లో సర్టిఫికేట్ కోర్స్ చేసేసి ప్రపంచం మొత్తం డైట్ నేను చెప్పేస్తానంటే దట్ ఈస్ జోక్. సో డైట్ ఈజ్ లిటిల్ ఓవర్ ప్రొజెక్టెడ్ అండ్ ఇట్ ఈజ్ ఓన్లీ మార్కెటింగ్ థింగ్ అంతే. మనం గత 100 సంవత్సరాలుగా ఇంట్లో ఆరోగ్యంగా ఏమైతే తింటున్నామో దాన్ని మించిన డైట్ లేదు, రైట్? అండ్ మనం ఇండియాలో ఉండి మన ట్రాపికల్ కంట్రీ మన క్లైమాటిక్ కండిషన్స్ ప్రకారం మన డైట్ ఉండాలి. Why are we trying to get something out of Italy? Why are we trying to get something out of Turkey? So this is only your obsession towards fancy things. Adi shouldn't be a diet. Brilliantly put, Dr. Jagdish garu. చాలా మంచి ఓవర్వ్యూ ఇచ్చారు. అంటే మన జీవన శైలిలో జరుగుతున్న అనేక రోజు చెప్తున్నాం కదండి, రోజు పేషెంట్స్కి చెప్పి బికాజ్ మై ట్రీట్మెంట్ ఈజ్ నాట్ రైటింగ్ మెడికేషన్స్, ఎడ్యుకేటింగ్ మై పేషెంట్. మనం ఎడ్యుకేట్ చేస్తే నా ప్రాబ్లం తగ్గుతుంది. అవును, చాలా చాలా వాల్యుబుల్ ఇన్సైట్స్ ఇచ్చారు ఇవాళ. సో ఈ సిరీస్ని ఇలా కంటిన్యూ చేద్దాం. వై ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు మీట్ అన్ ఇంటర్నల్ మెడిసిన్ స్పెషలిస్ట్. అవును, బికాజ్ అంటే మీ ఛానల్ ద్వారా ఇంకో స్ట్రాంగ్ పాయింట్ ఏం చెప్తున్నానంటే, ఐ బిలీవ్ ఇన్ ఫిజిషియన్ డ్రివెన్ హెల్త్ కేర్. నేను కాదు, నా యాక్చువల్లీ వరల్డ్ డస్ దాట్. అవును, ఈరోజు మీరు ఏ కంట్రీలోనే వెళ్ళండి, సో పేషెంట్ ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ ఫిజిషియన్ చూసి, ఫిజిషియన్ హ్యాస్ టు డిసైడ్ మీకు ప్రాబ్లం ఉందా, ఆ ప్రాబ్లం ఫిజిషియన్ దగ్గర సాల్వ్ అవ్వని ప్రాబ్లమా, ఫిజిషియన్ దగ్గర నుంచి ఎక్కడికైనా వెళ్ళాలా, లేకపోతే మొత్తం అక్కడికి ఆగిపోద్దా. అది మన ఇండియాలో లేదు.
డైరెక్ట్గా వెళ్ళిపోతున్నాం. డైరెక్ట్గా వెళ్ళిపోవడం కాదు, ప్రాబ్లం ఎక్కడవుతుందంటే వయసులో ఉన్నారు, దే హ్యావ్ ఓపిక ఉంది, డబ్బులు ఉన్నాయి, పర్వాలేదు. ఐ సీ ఎల్డర్లీ పీపుల్ 60-65కి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అవును. ఈ 60-65లో 10 డాక్టర్లని కలవడం, షాపింగ్ జరుగుతుంది. పోనీ అందరూ అన్ని ట్రీట్ చేశారంటే ఇంకా మిస్ అయిపోయినాయి ఉంటాయి. సో దట్ ఈస్ ఎంటైర్లీ డిఫరెంట్ టాపిక్. ఫిజిషియన్ డ్రివెన్ హెల్త్ కేర్ ఈజ్ నీడ్ ఆఫ్ ద అవర్ ఇన్ ఇండియా. తప్పకుండా ఐ థింక్ ఇది పాటించాలి. ఆ సిస్టమ్ ఫ్యామిలీ డాక్టర్ అనే కాన్సెప్ట్ ఒకటి ఇదివరకు ఉండేది. అలాగే మీరు అన్నట్టు ఫిజిషియన్ డ్రివెన్గా స్పెషాలిటీస్ని యాక్సెస్ చేయడం అనే ప్రక్రియ కూడా ఇట్స్ మోర్ సైంటిఫిక్ అండ్ రేషనల్. థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ జగదీష్, అమూల్యమైన సలహాలు ఇచ్చినందుకు ఇవాళ. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే. సాక్షి లైఫ్లో స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ అప్డేట్స్.